హలో గైస్, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. ఎపిసోడ్ 54 నుంచి ఎపిసోడ్ 60 వరకు మొత్తం ఫిల్లర్సే. సో నేను అవి ఎక్స్ప్లెయిన్ చేయబోట్లేదు. సో మనం ఎపిసోడ్ 53 స్టార్టింగ్ లో ఈ వ్యక్తిని చూస్తాం. ఈ వ్యక్తి ఇప్పుడు కూడా నడుచుకుంటూ పోతుంటాడు. వాన్లో నవ్వుతూ అరుస్తూ అంటుంటాడు, సో నువ్వు పైరెట్ కింగ్ అవ్వాలనుకుంటున్నా, అయిపో, నో ప్రాబ్లం, నేనైతే నీకు అడ్డుపడను. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మన లూఫీ, సాంజీ అండ్ జోరో ముగ్గురు కలిసి గోయింగ్ మేర్ సైడ్ పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది బగ్గీ పైరెట్ సైడ్. బగ్గీ పైరెట్స్ అందరూ కలిసి అక్కడ ఉన్న నేవీ సోల్జర్స్ అని ఓడించి అక్కడ నుంచి పరిగెత్తడానికి ట్రై చేస్తుంటారు. అది చూసిన తర్వాత ఈ ఆల్విడాను పట్టుకోవడానికి ఒక మెరీన్ వస్తాడు. బట్ తనకు డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉంటాయి కాబట్టి తన చర్మాన్ని పట్టుకునే వెంటనే తన చేయి జారిపోయి కింద పడుతుంది. ఇది చూసిన తర్వాత ఆల్విడా అంటుంది, నన్ను పట్టుకుందాం అని చెప్పేసి 4 గేట్లు వేస్తుంది. దానివల్ల ఆ మెరీన్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు మనం చూస్తాం కెప్టెన్ బగ్గీని కబాజీ అడుగుతుంటాడు. కెప్టెన్ బగ్గీ, ఇప్పుడు మనం ఏం చేయాలా, మన నేవీ సోల్జర్స్ మొత్తం చుట్టుముట్టారు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బగ్గీ అంటాడు, ఇక్కడ ఆలోచించడానికి ఏం లేదు, ఎందుకంటే మన గోల్ ముందు కూడా ఆ స్ట్రా హ్యాట్ లూఫీని చంపడమే, ఇప్పుడు కూడా స్ట్రా హ్యాట్ లూఫీని చంపడమే అని చెప్పేసి పక్కన వాళ్ళకి ఆడేస్తాడు. వెంటనే ఆ కార్ ఇంజన్ తీసుకొని రావండి అని చెప్పేసి. ఇది విన్న వెంటనే అక్కడ ఉన్న కొంతమంది కార్ ఇంజన్ తెచ్చేసి మన బగ్గీ ముందర వేసేస్తారు. దాని తర్వాత 4 చక్రాలు కూడా బగ్గీ ముందర వేసేస్తారు. ఇది చూసిన తర్వాత బగ్గీ వాటన్నిటిని ఒకటి చేస్తాడు అండ్ తన డెవిల్ ఫ్రూట్ పవర్ యూజ్ చేసుకుని దాన్ని ఒక కార్ లాగా చేసేస్తాడు. చేసిన తర్వాత అక్కడ ఇంజన్ స్టార్ట్ చేయమని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తాడు. అండ్ ఇది విన్న తర్వాత వాళ్ళు ఇంజన్ స్టార్ట్ చేసేస్తారు. అప్పుడే మనం ఈ ఆల్విడా సైడ్ చూస్తాం. ఆల్విడా ఒక స్లోప్ రెడీ చేయండి అని చెప్పేసి వాళ్ళ సబార్డినేట్ చెప్తుంది. దాని తర్వాత ఆల్విడా తన చెప్పులు వదిలేసి ఎగిరి అదే స్లోప్ మీదకి వెళ్తుంది. అండ్ మనకు ముందే తెలుసు తన స్కిన్ స్మూత్ అవ్వడం వల్ల తనకు ఫ్రిక్షన్ ఏమి ఉండదు, అందుకే జారుకుంటూ అలాగే ముందరికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగే మనం చూస్తాం బగ్గీ అండ్ ఆల్విడా స్ట్రా హ్యాట్ పట్టుకోవాలని చెప్పేసి చాలా ఫాస్ట్ గా ముందర సైడ్ వెళ్తుంటారు. అప్పుడే సడన్ గా ఎక్కడి నుంచో పొగ వస్తుంది. వచ్చిన వెంటనే ఆల్విడాని, బగ్గీని అండ్ బగ్గీ పైరెట్లని మొత్తం అందరినీ ఆ పొగలో చుట్టుముట్టేస్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ పొగని క్రియేట్ చేసిన ఇంకెవరో కాదు, ఈ స్మోకరే అని. అండ్ స్మోకర్ దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి అండ్ ఆ డెవిల్ ఫ్రూట్ పవర్స్ యూజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బంధించేస్తాడు ఆ పొగలో. దాని తర్వాత వాళ్ళని చూసి అంటాడు, మీరు ఏమనుకున్నారా, అసలు మీ ఇష్టం వచ్చినట్లు ఈ సిటీలోకి రావచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనుకుంటారా, నేనున్నాగా అలా జరగనివ్వను అంటాడు. దాని తర్వాత అక్కడ సోల్జర్స్ కాడేస్తారు. వెంటనే ఆ స్పెషల్ నెట్ యూజ్ చేసుకుని వీళ్ళందరినీ బంధించండి అని చెప్పేసి. ఇదే వెంటనే వాళ్ళందరూ ఆ నెట్ యూజ్ చేసుకుని అక్కడ బగ్గీని అండ్ ఆల్విడాని మిగతా వాళ్ళందరినీ బంధించేస్తారు. ఆ నెట్ లో బంధించిన తర్వాత ఆ నెట్ లోంచి బయటికి రావాలని ఆ పైరెట్లందరూ చాలా ట్రై చేస్తారు. బట్ ఎంత ట్రై చేసినా వాళ్ళు బయటికి రాలేకపోతారు. అప్పుడు బగ్గీ అంటారు, మీరు ట్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది స్పెషల్ మెటీరియల్ తో తయారు చేయబడింది ఈ నెట్. అండ్ ఈ నెట్ స్పెషాలిటీ మాలాంటి డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్న వాళ్ళని బంధించడానికి. సో మాలాంటి వాళ్ళే బయటికి రాకుంటే మీలాంటి వాళ్ళు బయటికి రాలేరు, సో సైలెంట్ కూర్చోండి అని అంటాడు. అప్పుడు స్మోకర్ అంటాడు, సో మీ బతుకు మీకు అర్థమైపోయింది అన్నమాట అని చెప్పేసి. దాని తర్వాత వెనకలో సోల్జర్ కార్డర్ ఇస్తాడు. సోల్జర్ వెంటనే నాకు బైక్ రెడీ చేయండి అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మోజీ సైడ్. మోజీ ఆ గోయింగ్ మేరీని కాల్ చేయాలని చెప్పేసి అగ్గిపుల్ల ముట్టి వచ్చేసి అంటిద్దాం అనుకుంటాడు. బట్ అగ్గిపుల్ల రెయిన్ ఉండడం వల్ల అంతగా ముట్టుకోదు. బట్ సడన్లీ అగ్గిపుల్ల ముట్టుకుంటది. కానీ అక్కడ వర్షం పడుతుండడంతో ఆ అగ్గిపుల్ల మారిపోతుంది. ఇది చూసిన తర్వాత మోజీ అంటుంటాడు, నేను కెప్టెన్ బగ్గీకి నెక్స్ట్ టైం చెప్పాలి, ఇట్లాంటి సెకండ్ హ్యాండ్ అగ్గిపుల్లలు అగ్గిపెట్టెలు కొనద్దని చెప్పేసి. అప్పుడే అదే సమయంలో మన ఊసాప్ అండ్ నామి ఇద్దరు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసి మోజీని చూసేస్తారు. మోజీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటారు. అప్పుడే మనం చూస్తాం మోజీ దగ్గర ఉండే ఈ రిచి అనే సింహం చాలా ఫాస్ట్ గా వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్తుంటది. ఇది చూసిన తర్వాత ఊసాప్ స్లింగ్ షాట్ తీసేసి, నామి నువ్వేం టెన్షన్ పడద్దు, దాన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి స్లింగ్ షాట్ తీసేసి గుడ్డును దాంట్లో పెట్టి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అక్కడ వాన పడతానతో గుడ్డు చాలా దూరం పోకుండా ఒక రకంగా దూరం పోయి అక్కడే కింద పడి వెళ్ళిపోతుంది. ఆ పగిలిపోయిన గుడ్డును చూసిన తర్వాత ఆ సింహం దాన్ని అటాక్ చేయడం ఆపేసి ఆ గుడ్డు దగ్గరికి పోయి గుడ్డును నాకుతూ ఉంటది. ఇది చూసిన తర్వాత నామి అనుకుంటుంది ఇదే కరెక్ట్ సమయం, మనం అక్కడ నుంచి వెళ్ళిపోయి గోయింగ్ మేర్లోకి వెళ్ళాలని చెప్పేసి. ఇది విన్న వెంటనే ఊసాప్ అండ్ ఆ నామి ఇద్దరు తన సామాన్లు తీసుకుని గోయింగ్ మేర్లోకి ఎక్కడానికి ట్రై చేస్తుంటారు. బట్ అప్పుడే మోజీ వచ్చేసి అడ్డపడుతూ అంటారు, నేనుండగా మీరు గోయింగ్ మేర్లోకి ఎక్కలేరని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం వెనకల నుంచి ఏదో సౌండ్ వస్తాడంతో మన నామి అండ్ ఊసాప్ ఇద్దరు మోజీని వదిలేసి వెనకలు చూస్తారు. అప్పుడు అక్కడే చూస్తారు ఆ స్మోకర్ పంపించిన యూనిట్ 2 కి సంబంధించిన సోల్జర్స్ అందరూ అక్కడ గన్లు తీసుకొని రెడీగా ఉంటారు. ఆ గోయింగ్ మేరీని మిగతా బోట్లన్నిటిని ముంచేసి వరునుకోవడానికి. అప్పుడే మనం చూస్తాం స్మోకర్ తన బైక్ తీసుకొని చాలా ఫాస్ట్ గా హార్బర్ సైడ్ వస్తుంటాడు. అప్పుడు పరిగెత్తు జోరో అంటాడు, ఏంటి వీళ్ళు మనల్ని వదలరా, ఇంతసేపు మనం పరిగెత్తినా గానీ వీళ్ళు మన వెంబడిస్తూనే ఉన్నారని చెప్పేసి. ఇలా పరిగెత్తున్నప్పుడే టచ్ కి వాళ్ళ ముందరకు వచ్చేసి అంటుంది, సో నువ్వే అన్నమాట రోరోనో జోరో, నీకెంత ధైర్యం ఉంటే నాకే అబద్ధం చెప్పి నన్నే మోసం చేస్తావు అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా పేరు అడగలే, సెకండ్ ఆఫ్ ఆల్ నేను నీకు అబద్ధం ఎప్పుడు చెప్పలే. అప్పుడు ఆ టచ్ కి కోపంతో ఉంటుంది, నువ్వు ఒక గొప్ప స్వాడ్స్ మ్యాన్ అనుకుని అంత గొప్ప స్వాడ్ ఆ వాడో ఇచ్చుమంది నీ దగ్గర ఉండనిచ్చా, లేకపోతే నిన్ను ఎప్పుడో చంపేసి ఆ వాడో ఇచ్చుమంది నేనే తీసుకోనిందు అని అంటుంది. అప్పుడు జోరో నవ్వుతూ అంటాడు, ఏంటి నువ్వు నన్ను చంపేసి ఈ స్వాడ్ నువ్వు తీసుకుంటా, సరే వచ్చి తీసుకో అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత టచ్ కి కోపం వచ్చేసి స్వాడ్ తీసుకుని అటాక్ చేయడానికి మన జోరో దగ్గరికి వచ్చేస్తుంది. ఇది చూసిన తర్వాత జోరో కూడా అటాక్ చేయడానికి జోరో కూడా ఒక స్వాడ్ బయటికి తీసేసి అలాగే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు జోరో అంటాడు, చూడు టచ్కి నేను నీతో ఫైట్ చేయాలనుకోలే, సార్ నన్ను వెళ్ళనివ్వు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత టచ్కి అంటుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి వెళ్ళనివ్వనని. అప్పుడు సరే అనే తర్వాత మన జోరో వీళ్ళిద్దరితో అంటాడు, లూఫీ అండ్ సాంజీ ఈ ఫైట్ మా ఇద్దరి మధ్య, సో మీ ఇద్దరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, 2 నిమిషాలు ఈ ఫైట్ ముగించుకొని నేను వచ్చేస్తా అని చెప్పేసి అంటాడు. అప్పుడు సరే అని మన సాంజీ అండ్ లూఫీ అక్కడ నుంచి పరిగెత్తుంటారు. అండ్ అక్కడ నుంచి వెళ్తూ సాంజీ
సాంజీ అంటాడు, రే నువ్వు జోరో అంత అందమైన అమ్మాయి నువ్వు ఏమని చేసావంటే నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కుక్కను కొట్టినట్టు కొడతానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే మన జోరో చాలా ఈజీ ఆ టసిగిని ఓడిచ్చేస్తాడు. ఓడించిన తర్వాత ఆ టసిగి స్వాట్ పక్కన దొబ్బేసిన తర్వాత అంటాడు, చూడు టసిగి నేను నిజంగా నీతో ఫైట్ చేయాలనుకోవట్లే, అది ముందు కూడా అండ్ ఇప్పుడు కూడా, సో నన్ను ఆపడానికి ట్రై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు, ఎందుకంటే ఇంకోసారి ఆపడానికి ట్రై చేసి నేనేం చేస్తాను నాకే తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. అప్పుడే ఈ టసిగి అరుస్తూ ఉంటుంది, జోరో నార్మల్ గా ఇద్దరు స్వాట్స్ మెన్ ఫైట్ చేస్తే ఒకడు ఓడిపోతే వాడిని చంపేస్తారు, సో నన్ను కూడా చంపేసి వెళ్ళు, నన్ను చంపేయకుండా ఎందుకు వెళ్తున్నావు, నేను ఒక అమ్మాయిని అని చెప్పేసి ఇది తర్వాత జోరో కొంచెం ఎంబారస్ అయ్యి అంటాడు, చూడు టస్కి నేను నువ్వు అమ్మాయి కాబట్టి వదిలేసి వెళ్ళట్లే, నువ్వు నా చిన్నప్పుడు ఫ్రెండ్ లాగా ఉన్నావు కాబట్టి వదిలేసి వెళ్తున్నా అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత టస్కి ఇంకా కోపంతో వస్తుంది, జోరో నీ చిన్నప్పుడు ఫ్రెండ్ నేను ఒకేలాగా ఉండడానికి దీనికి సంబంధమే లేదని చెప్పేసి అలాగే వాళ్ళిద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఈ స్మోకర్ సైడ్, స్మోకర్ చాలా సేపు బైక్ లో వచ్చిన తర్వాత ఒక చోట ఆగి అంటాడు, నేను చెప్పే కదా మంకీ డి లూఫీ, నేనున్నంత వరకు నువ్వు ఈ ఐలాండ్ నుంచి వెళ్ళలేవు, నువ్వు ఒకవేళ వెళ్ళాలనుకుంటే నన్ను ఓడిచ్చే వెళ్ళాలని చెప్పేసి ఇది విన్న తర్వాత సాంజీ అనుకుంటున్నాడు, అసలు ఈ మరీన్స్ ఏం దాగి వచ్చారు ఈ రోజు ఇంత ఎంపడిస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి. అప్పుడే మన లూఫీ అంటాడు, సాంజీ ఈ స్మోకర్ తో నేను ఇక్కడ ఫైట్ చేస్తాను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నేను 2 నిమిషాలు ఈ ఫైట్ పూర్తి చేసుకొని వచ్చేస్తా అని చెప్పేసి అంటాడు. అండ్ ఇది విన్న తర్వాత సాంజీ కొద్దిసేపు ఆలోచించి ఓకే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ సాంజీ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన లూఫీ అంటాడు, మన ఫైట్ ముందు అన్ఫినిష్ గా మిగిలిపోయింది, ఇప్పుడు మనం ఫినిష్ చేద్దాం దా వచ్చేసే అంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనం చూస్తాం హార్బర్ దగ్గర ఉండే క్యానన్స్ ని యూజ్ చేసుకొని అండ్ ఆ మెరీన్ సోల్జర్స్ దగ్గర ఉండే హ్యాండ్ క్యానన్స్ అని యూజ్ చేసుకొని అక్కడ ఉండే షిప్పులన్నీ పేల్చేద్దామని వాళ్ళు ట్రై చేస్తుంటారు. బట్ ఆ చిన్న చిన్న హ్యాండ్ క్యానన్స్ బుల్లెట్లు తప్ప పెద్ద పెద్ద క్యానన్స్ కి మన గోయింగ్ మేరీ తగులుకొని ఉంటాయి. అప్పుడే మనం చూస్తాం నామి అండ్ ఊసాప్ ఆల్రెడీ గోయింగ్ మేరీలోకి వచ్చేసింటారు. అక్కడికి వచ్చిన తర్వాత మన నామి ఆ షిప్ కుండే యాంకర్ ని తీసేసి అక్కడ నుంచి వెళదామని ట్రై చేస్తుంటది. ఇది చూసిన తర్వాత ఊసాప్ అంటాడు, నామి నువ్వేం చేస్తున్నావు, మిగతా వాళ్ళందరూ ఇంకా అదే టౌన్ ఉన్నారని చెప్పేసి అంటాడు. అప్పుడు నామి అంటుంది, నువ్వు ఏం టెన్షన్ పడదు, షిప్ టెంపరీగా స్టార్ట్ చేసి వీళ్ళ నుంచి కొంచెం దూరంగా పంపిద్దాం, దాని తర్వాత మళ్ళీ షిప్ ను తీసుకొచ్చేసి మళ్ళీ మిగతా వాళ్ళందరినీ ఎక్కించుకుందాంలే అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసి ముందరికి వెళ్ళనిస్తా ఉంటది. కానీ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాతనే మన సాంజీ అక్కడికి వచ్చేసింటాడు ఆ షిప్ దగ్గరికి. అండ్ సాంజీ చూసిన తర్వాత నామి అంటుంది, సాంజీ తొందరగా వచ్చేసి అని చెప్పేసి. అప్పుడే సాంజీ అక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల సోల్జర్స్ అన్ని చూసిన తర్వాత అనుకుంటాడు, నేను అనుకునే దానికంటే ఎక్కువ మంది సోల్జర్స్ ఇక్కడికి వచ్చేసారని చెప్పేసి గోయింగ్ మేర్ సైడ్ వెళ్తుంటారు. కానీ అప్పుడే ఊసాప్ అండ్ నామి ఇద్దరు అరుస్తూ అంటారు, సాంజీ వెనకలు తిరిగి చూడు అక్కడ సోల్జర్స్ ఉన్నారని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ వెనకలు తిరిగి అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ ఫైట్ చేస్తుంటాడు. బట్ సాంజీ ఒకటే సరిపోకుండా ఇది చూసిన తర్వాత ఆ షిప్ లోంచి కిందికి దూకి మన ఊసాప్ కూడా సాంజీకి హెల్ప్ చేస్తుంటాడు, చాలా మంది సోల్జర్ ని స్పృహ తప్పి పడిపోయేలాగా చేసి. అప్పుడే మనం చూస్తాం సాంజీ కూడా ఏం తక్కువ కాదు, సాంజీ కూడా తన ఫుడ్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసుకుంటూ అక్కడ ఉండే మొత్తం సోల్జర్స్ అన్ని డౌన్ చేస్తుంటాడు. కానీ మన సాంజీ ఎంత మందిని అక్కడ ఓడించినా గానీ చాలా మంది ఇంకా సోల్జర్స్ వస్తూనే ఉంటారు టౌన్ లోంచి. అండ్ ఇది చూసిన తర్వాత సాంజీకి ఫుల్ గా టెన్షన్ వచ్చేస్తుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది స్మోకర్ సైడ్, స్మోకర్ తన చేతిని పొగలాగా మార్చుకుంటాడు. అది చూసిన తర్వాత మన లూఫీకి అర్థం అయిపోతుంది ఈయన దగ్గర కూడా డెవిల్ ఫ్రూట్ పవర్ ఉన్నాయని చెప్పేసి. దాని తర్వాత స్మోకర్ తన పొగను యూజ్ చేసుకుని లూఫీని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ లూఫీ ఫస్ట్ టైం డాచ్ చేస్తాడు కానీ సెకండ్ టైం దొరికిపోతాడు. అండ్ దొరికిపోయిన తర్వాత మన లూఫీ దానిలోంచి బయటికి రాలేకపోతాడు. ఇది చూసిన తర్వాత లూఫీ ఆ పొగని కొడుతూ ఉంటాడు, కొరుకుతుంటాడు, దాన్ని ఏది పడితే చేస్తుంటాడు కానీ ఆ పొగకి ఏం కాకుండా ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత స్మోకర్ ఆ పొగను యూజ్ చేసుకుని లూఫీని ఆ పక్క ఈ పక్క కొడుతుంటారు నెలకేసి. అప్పుడు లూఫీ దగ్గరికి స్మోకర్ వచ్చేసి అంటుంటాడు, లూఫీ నీ డ్రీమ్ అయితే బాగుంది కానీ ఆ డ్రీమ్ నిజం చేసుకోవాలంటే నీ దగ్గర చాలా పవర్ ఉండాలి, నీ దగ్గర అంత పవర్ లేదని చెప్పేసి అంటుంటాడు. ఇది విన్న తర్వాత మన లూఫీ తన హ్యాండ్ ని స్ట్రెచ్ చేసుకుని ఒక పంచ్ ఇస్తాడు స్మోకర్ కి. దాని తర్వాత 4-5 పంచులు ఇస్తాడు. బట్ ఎక్కడైతే మన లూఫీ కొడుతుంటాడో ఆ బాడీ అంతా మొత్తం స్మోక్ గా మారిపోతుంటది. ఇది చూసిన తర్వాత మన లూఫీ మొత్తం షాక్ అయిపోతాడు. దాని తర్వాత స్మోకర్ మళ్ళీ తన స్మోక్ ను క్రియేట్ చేసి లూఫీని బంధించేస్తాడు. దాని తర్వాత లూఫీని కింద పడేసి దాని తర్వాత లూఫీ తల మీద తన చేయి పెట్టేసి అంటాడు, ఈ రోజు ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ దగ్గర నీ లక్ బాగున్నది, అందుకే నువ్వు ఆడ బతికిపోయినావు, కానీ నీ లక్ ఇప్పటికి అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు చావబోతున్నావు అని చెప్పేసి తన స్వాడ్ని తీసేది ఆల్మోస్ట్ చంపబోతుంటాడు. ఇది చూసిన తర్వాత అప్పుడే అక్కడికి ఒకతను వచ్చేస్తాడు, ఆ కత్తిని పట్టేసుకుంటాడు. దాని తర్వాత అంటాడు, ఉండు ఉండు బాగా తొందర ఏముందిలే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత స్మోకర్ కొంచెం షాక్ అయ్యి వెనకాల తిరిగి చూసి అంటాడు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడ నువ్వు ఉండకూడదు కదా అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తున్నాం ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక రూట్ లో నడుచుకుంటా పోతా నవ్వుతున్న వ్యక్తి అన్నమాట. అండ్ ఆ వ్యక్తి స్మోకర్ ను చూసి అంటాడు, పిల్లోడు ఎదుగుదాం అనుకుంటున్నాడు, సో ఎదగనివ్వాలి కానీ ఇలా చంపేస్తే పిల్లోళ్ళకి ఛాయిస్ ఏముంటది అని చెప్పేసి. అప్పుడు మన లూఫీని చూస్తాం, లూఫీ కింద పడి అంటుంటాడు, ఎవరు నన్ను కాపాడిన వ్యక్తి, నేను కూడా చూద్దాం అనుకుంటాను అని చెప్పేసి. అప్పుడు ఈ వ్యక్తి నవ్వుతూ అంటాడు, కెప్టెన్ నువ్వు ఈ పిల్లోని ఆపడం కాదు, ఇప్పుడు ఒక తుఫాన్ వస్తుంది, నువ్వు ఆపగలిగితే ఆ తుఫాన్ ఆపని చెప్పేసి అంటాడు. దాని తర్వాత మనం చూస్తాం పైన నల్ల మబ్బుల వల్ల అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. బట్ వెంటనే ఆ నల్ల మబ్బులు గ్రీన్ గా మారిపోతాయి. దాని తర్వాత గ్రీన్ కలర్ ఉండే గాలి అంతా ఆ పక్క ఈ పక్క మొత్తం వీస్తుంటది. అండ్ ఆ పవర్ఫుల్ గాలి ఎంత పవర్ఫుల్ గా ఉంటదంటే ఆ మొత్తం సిటీని అంతా కప్పేసి ఉంటది. దాని తర్వాత ఆ గాలి అక్కడ ఉన్న మరీన్స్ ని మిగతా వాళ్ళన్నింటినీ ఒక సైడ్ విసిరేస్తుంటుంది. అప్పుడు మనం చూస్తాం అండ్ మిగతా పైరెట్లని మిగతా వాళ్ళందరినీ ఒక సైడ్ విసిరేస్తుంటుంది. అండ్ ఆ పవర్ఫుల్ గాలి ఎంత పవర్ఫుల్ ఉందంటే ఆ పవర్ఫుల్ గాలి వల్ల అక్కడ ఉన్న బిల్డింగ్స్, బంకర్స్, ట్యాంక్స్ అన్ని పగిలిపోతుంటాయి. అండ్ ఆ గాలి ప్రభావం జస్ట్ ఆ టౌన్ లో మాత్రమే కాదు, ఆ సముద్రంలో అండ్ నామి గోయింగ్ మేరీ మీద కూడా ఉంటది. అందువల్ల నామి తాను కాపాడుకోవడానికి
అనేది చాలా గట్టిగా గోయింగ్ మేరీని పట్టుకుంటుంది. కొద్దిసేపు ఉన్న తర్వాత ఆ గాలి అంతా కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. దాని తర్వాత అక్కడ ఏం జరిగినట్టు మళ్ళీ నార్మల్ గా వర్షం పడుతుంటుంది. అప్పుడే మనం చూస్తాం ఆ గాలి ప్రభావం వల్ల లూఫీ, ఊసాప్, జోరో, సాంజీ అందరూ ఒకే చోటుకి వచ్చి పడి ఉంటారు. అది కూడా హార్బర్ దగ్గర. అండ్ వాళ్ళందరినీ చూసిన తర్వాత మన నామి గట్టిగా అరుస్తుంటుంది, లూఫీ మీరందరూ తొందరగా వచ్చేసేయండి షిప్ లోకి అని చెప్పేసి. అండ్ ఈ మ్యాటర్ విన్న తర్వాత మన లూఫీ అంటాడు ఓకే నామి అని చెప్పేసి గమ్ గమ్ అని చెప్పేసి తన చేతిని స్ట్రెచ్ చేసి 2 పూలను గట్టిగా పట్టేసుకుంటాడు. ఇది చూసిన తర్వాత జోరో అండ్ మిగతా వాళ్ళందరూ అంటుంటారు బ్రో నువ్వు కావాలంటే వెళ్ళు అలాగా మాకు వద్దు అని చెప్పేసి. బట్ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మన లూఫీ వినడు, ఆ 2 పోల్స్ వదిలేస్తాడు. దాని వల్ల చాలా ఫాస్ట్ గా వాళ్ళ ముగ్గురి దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ వాళ్ళ ముగ్గురిని తీసుకొని చాలా ఫాస్ట్ గా గాలికి ఎగురుతాడు. అండ్ ఆ ఫోర్స్ వల్ల డైరెక్ట్ మనోడు వచ్చి గోయింగ్ మేరీ షెయిల్ మీద పడతాడు. దాని తర్వాత అక్కడ నుంచి అందరు కింద పడిపోతారు. అండ్ వాళ్ళందరిని చూసిన తర్వాత నామి అనుకుంటుంది సో అందరూ ఫైనల్లీ సేఫ్ అన్నమాట అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతాయి స్మోకర్ సైడ్. స్మోకర్ అండ్ మిగతా సోల్జర్స్ అందరూ చాలా గాయపడి ఉంటారు ఆ గాలి వల్ల. అప్పుడు స్మోకర్ ఆలోచిస్తుంటాడు 22 సంవత్సరాల క్రితం రాజాని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా ఈ వ్యక్తి ఇక్కడికే వచ్చాడు. అండ్ 22 సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చాడు ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తా డైరెక్ట్ అడుగుతాడు డ్రాగన్ నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, నువ్వు నార్మల్ గా ఇక్కడ ఉండకూడదు కదా. అండ్ అది కాకుండా వచ్చిన తర్వాత ఆ మంకీ డి లూఫీని ఎందుకు కాపాడేవు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత మనకు అర్థమైపోతుంది ఇతని పేరు డ్రాగన్ అని. ఈ డ్రాగన్ ఈ స్మోకర్ మాటలని ఇగ్నోర్ చేసేసి అంటుంటాడు. అండ్ లూఫీ బోర్డు సైడ్ చూసి అంటుంటాడు నువ్వు గ్రాండ్ లైన్ వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, గొప్ప పైరేట్ కావాలనుకుంటున్నా కా. అప్పుడు ఈ స్మోకర్ ఇరిటేషన్ వచ్చేసి అంటుంటాడు డ్రాగన్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, నువ్వు ఎందుకు ఆ మంకీ డి లూఫీకి హెల్ప్ చేసినావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డ్రాగన్ నవ్వుతూ అంటాడు మనం చిన్న పిల్లలకి ఎందుకు చదువు చెప్తాం వాళ్ళు ఎదగాలని, అలాగే నేను కూడా వాడు ఎదగాలని చెప్పేసి వానికి హెల్ప్ చేసిన అంటాడు. ఇది విన్న తర్వాత స్మోకర్ అంటాడు సో అదన్నమాట పరిస్థితి. సో అయితే నేను వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఎదగనివ్వను అని చెప్పేసి పక్కన సోదరి ఆడిస్తుంటారు వెంటనే బోర్డు రెడీ చేయండి మనం కూడా గ్రాండ్ లైన్ కి వెళ్తున్నాం ఆ స్ట్రాయిట్ పట్టుకోవడానికి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కొంతమంది సోల్జర్స్ షాక్ అయి అంటుంటారు సార్ ఈ ఏలియన్ కి చాలా మంది పైరేట్స్ వస్తుంటారు పోతుంటారు అయినా కానీ మనం ఏ పైరేట్ ని తప్పించుకున్న తర్వాత మనం పట్టుకోవడానికి గ్రాండ్ లైన్ కి వెళ్ళలేదు కదా సార్ అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం టెస్కి కూడా అక్కడికి వచ్చేసి అంటుంది కెప్టెన్ స్మోకర్ నేను కూడా మీతో పాటు రావాలనుకుంటున్నాను, నేను ఆ రోరోనో జోరోతో రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక్కడ సీ షిఫ్ట్ అయితే బగ్గీ పైరేట్ సైడ్ వీళ్ళందరూ తప్పించుకుని ఒక షిప్ లోంచి అక్కడ నుంచి వెళ్తుంటారు. అప్పుడు అనుకుంటూ ఉంటాడు బగ్గీ నేను ఆ స్ట్రాయిట్ ని ఎలాగైనా పట్టుకోవడానికి గ్రాండ్ లైన్ కైనా వెళ్తా అండ్ ఎలాగో నేను ముందే గ్రాండ్ లైన్ కి వెళ్దాం అనుకుంటున్నా కాబట్టి నాకు సరిపోతుంది అని చెప్పేసి నవ్వుతుంటాడు. అప్పుడు ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఊసాప్ అంటాడు ఇంత పెద్ద తుఫాన్ లో మనం ఆ గ్రాండ్ లైన్ కి వెళ్ళడం అవసరం అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు ఇంత తుఫాన్ లో పోతేనే కిక్ ఉంటుంది అని చెప్పేసి. అప్పుడే మన లూఫీకి ఒక లైట్ హౌస్ కనపడుతుంది. అది చూసిన తర్వాత నామి ఉంటుంది ఆ లైట్ హౌసే మనకు ఆ గ్రాండ్ లైన్ రూట్ చూపిస్తా అని చెప్పేసి. అండ్ ఇది విన్న తర్వాత మన సాంజీ ఒక బ్యారెల్ తీసుకొని వచ్చి దాని మీద కాలు పెడతా అంటాడు నేను ఆల్ బ్లూ వెతకడానికి గ్రాండ్ లైన్ కి వెళ్తున్నా అని చెప్పేసి. అప్పుడు మన లూఫీ కూడా అదే బ్యారెల్ మీద కాలు పెడుతూ అంటాడు నేను వన్ పీస్ వెతికి పైరేట్ కింగ్ అవ్వడానికి గ్రాండ్ లైన్ కి వెళ్తున్నా అని చెప్పేసి. అప్పుడు మన జోరో కూడా దాని మీద కాలు పెట్టేసి అంటాడు నేను వరల్డ్ నెంబర్ 1 స్వాట్స్ మ్యాన్ అవ్వడానికి గ్రాండ్ లైన్ కి వెళ్తున్నా అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత మన నామి కూడా ఆ బ్యారెల్ మీద కాలు పెట్టేసి అంటుంది నేను ఈ మొత్తం ప్రపంచ మ్యాప్ గీయడానికి గ్రాండ్ లైన్ వెళ్తున్నా అని చెప్పేసి. అప్పుడు మన ఊసాప్ కూడా ఆ బ్యారెల్ మీద కాలు పెడుతూ అంటాడు నేను అన్ని సముద్రాలు తిరిగిన గొప్ప వీరుని అవ్వడానికి గ్రాండ్ లైన్ కి వెళ్తున్నా అని చెప్పేసి. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.